నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు గూడాను ఒక స్టోరీ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఇక కామెంట్స్ అయితే ఒక సంవత్సరం దాకా నాకు పొద్దున్నే టైం తెలిసేది. అంటే 7-8:15 గానీ, 8:30 వరకు గానీ, 1:15, 1:30 గంట పొద్దున్నే ఇచ్చేవాళ్ళు తెల్లవారు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి కామెంట్స్ ఆపేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను కామెంట్స్‌కి రిప్లై ఇవ్వలేదు అని మీరు అనుకోవద్దు. ఒకవేళ నాకు మళ్ళా నైట్ ఇచ్చినా గూడాను అప్పుడైనా పెడతాను. అంటే అనవసరంగా పెట్టి ప్రతిరోజు ఒక గంట వేస్ట్ చేసుకుంటున్నాను. కామెంట్స్ పెడుతున్నాను, స్టిక్ అవ్వడం లేదు. నేనైతే చాలా మందికి మళ్ళా నా వీడియో పెట్టిన తర్వాత మీకు కామెంట్స్ స్టిక్ కావడం లేదని అర్థమైంది నాకు. అంటే ఈ వారం నుంచి నేను గమనిస్తున్నది ఏంటి అంటే, పొద్దున పూట 10 నుంచి కామెంట్స్ వస్తున్నాయి 1 గంట లోపల. అంటే నేమ్ పెట్టడానికి వీలవుతుంది. ఆ తర్వాత కామెంట్స్ స్టిక్ కావడం లేదు. కానీ కరెక్ట్‌గా అదే గదా మన పని టైం ఆడవాళ్ళంటే 10 నుంచి కరెక్ట్‌గా 1 గంట లోపల వంట పని అయితేమి, ఇంటి పని అయితేమి, దేవుడి పని ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఈ బిజీలో నేను కామెంట్స్ పెడుతున్నాను. తొందరగా లైవ్‌లకి సపోర్ట్ చేస్తున్నాను. అన్నీ చేస్తున్నాను. ఇది అందరూ అర్థం చేసుకుంటారు అన్న భావంతోటి ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. ఇక నాకైతే వ్యూస్ ఎన్నో రావడం లేదండి. కానీ నేను మొదటి నుంచి కూడాను ఎవరికైనా సరే హెల్ప్ చెయ్యాలి. నాకు సబ్ ఇవ్వండి అన్నప్పుడు 1000 లోపల ఉండేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ఇవ్వండి అన్న వాళ్ళకి. అంటే మనవాళ్ళు అనుకొని నేను అనుకుంటున్నాను. అట్లాగే మీరు కూడాను ఎవరికైనా కూడాను ఇట్లా 1000 లోపల ఉండే వాళ్ళకి హెల్ప్ చేయండి. హెల్ప్ చేశారు కదా అని చెప్పని హెల్ప్ చేయించుకున్న వాళ్ళు కూడాను రిటర్న్ వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. ఇది కూడా చెప్తున్నాను నేను. ఇకైతే ఈరోజు స్టోరీలోకి పోతే, సునీత అమెరికా నుంచి ఒక 3 రోజుల ముందు వచ్చింది. తను షాపింగ్ అవన్నీ చేసుకుని తర్వాత మళ్ళా అమెరికా వెళ్ళిపోవాలి. ఆ సమయంలో పిన్ని ఫోన్ చేసి పిలుస్తుంది సునీతని అర్జెంటుగా రమ్మని. ఏంటి పిన్ని ఇప్పుడే రావాలా అని సునీత అడిగితే, తొందరగా రామ్మా అని పిలుస్తుంది. ఏం జరిగిందా అంటూ వెళితే, అంటే సునీత అంటే ఈ సావిత్రమ్మకి దూరపు బంధువు అనమాట. కూతురు వరుస వద్ది పిన్ని పిన్ని అని పిలుస్తుంటుంది. సావిత్రమ్మకి ఒకగానొక్క కూతురు ఉంటుంది. మహేశ్వరికి సంబంధం కుదిరిందమ్మా. తనేమో విదేశాలకు పోవాలి, అమెరికా సంబంధం అయితేనే కావాలి, నేను ఈ పెళ్లి చేసుకోను అంటుంది. ఇప్పుడు మా మరదలో ఒక సంబంధం చూసింది. తనకు తెలిసిన వాళ్ళేనంట, చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, అబ్బాయి బాగా చదువుకున్నాడు, మంచి జాబ్లో ఉన్నాడు, అన్ని రకాలుగా మనకు మంచిదే అని చెప్పింది. మా తమ్ముడు కూడా ఆ మాటే చెప్పాడు. ఇప్పుడు ఆ సంబంధానికి మనం సరే రమ్మని చెప్పని పిలిచాము చూడ్డానికి. ఇప్పుడు ఈ మహి ఒప్పుకోవడం లేదు, అంటే మీ చెల్లెలు ఒప్పుకోవడం లేదు, అంటే దూరపు చుట్టాలైనా ఆ అమ్మాయికి 3 సంవత్సరాలు తేడా ఉంటుంది. అక్క చెల్లెలాగే మాట్లాడుకుంటుంటారు. అక్క అక్క అని ఆ అమ్మాయి అంటుంది పిన్ని అని, ఈ అమ్మాయి సునీత అంటుంది ఆమెని, సావిత్రమ్మని. అట్లా క్లోజ్గా ఉంటారు వాళ్ళు. అట్లాగే ఈ అమ్మాయిని ఒప్పించమని అడగద్దు ఆ పెళ్లి సంబంధానికి. తను అమెరికా సంబంధం అయితేనే చేసుకుంటాను అని భీష్మించుకుంది కదా, అది ఈ అమ్మాయిని ఒప్పించమని ఆమె అన్నది. ఇప్పుడైతే వాళ్ళని సంబంధానికి అంటే పెళ్లి చూపులకు పిలిచాను కదా, ఇప్పుడు వాళ్ళు వద్దు రావద్దు అని చెప్తే బాగుండదు కదా, పిలిచి రావద్దు అంటే వచ్చన్న చూసుకొని వెళ్తారేమో అని అంటే కూడా ఒప్పుకోవట్లేదు, కాస్త ఒప్పించమ్మా అని చెప్పుద్ది అనమాట. అప్పుడు ఈ సునీత చెప్పుద్ది, సరే పిన్ని అడుగుతాను, తనకి అమెరికా సంబంధం ఇష్టం అంటున్నారు, తన మనసులో కూడా ఏముందో కనుక్కోవాలి కదా, ఈ సంబంధమే ఇష్టం లేదా, లేకపోతే అమెరికా సంబంధం కావాలా, లేక ఎవరినైనా ప్రేమించుందా, ఇవన్నీ కూడా కనుక్కోవాలి కదా అని అంటే, సరే మీరు మాట్లాడుతుండండి నేను కాఫీ పెట్టుకొస్తాను అని సావిత్రమ్మ వెళ్ళిపోద్ది లోపలికి. వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అడగద్ది దగ్గరికి పోయి కూర్చొని మహితో, మహి నువ్వెవరినైనా ఇష్టపడ్డావా అమ్మ అని అడగద్ది. అడిగితే అదేం లేదక్క అని అంటే, ఇప్పుడైతే ఈ సంబంధం నీకు ఎందుకు ఇష్టం లేదు, అన్ని రకాలుగా నీకు మంచి ఈడు జోడు అని అంటున్నారు పిన్ని, ఇక్కడే ఈ దేశంలోనే ఉండే ఆయనైతే నీకు ఎందుకు నచ్చరు అని అంటే, లేదక్క నాకు అమెరికాలో ఉండాలని ఇష్టం, అమెరికా జాబ్ చేసేవాడైతేనే చేసుకోవాలని నాకు మొదటి నుంచి ఉంది ఆశ అని ఆ అమ్మాయి చెప్పొద్ది. ఆ అమ్మాయి అంటుంది, సునీత నీకు అమెరికా అబ్బాయినే చేసుకోవాలని, అమెరికాలో ఉండేవాళ్ళే చేసుకోవాలని నీకు అనుకుంటున్నావేమో, అక్కడ ఏదో సుఖపడిపోతున్నారు, జల్సాలు అనుభవిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో, అంత అందంగా ఏం ఉండదమ్మా. నాకు కూడా ఎప్పుడెప్పుడు అసలు మన ఇండియాకు వచ్చేసేయాలా,
అంటే బ్రతుకు తెరువు కోసం వెళ్ళాము. అంతో ఇంతో సంపాదించుకొని తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ కొన్ని రోజులు వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అక్కడ ఏముంటుంది అని ఆ అమ్మాయి చెప్పుద్ది. కానీ అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. ఈ అమ్మాయికి అనుభవించింది కాబట్టి అక్కడ ఏముండదు, మన ఇండియాలో ఉన్నంత ఫ్రీగా అక్కడ ఉండలేము అన్న విషయం ఆ అమ్మాయికి తెలియదు కదా. నీకు తెలియదమ్మా, అక్కడ అమెరికాలో చాలా మోసంగా ఉంది ఇప్పుడు కాలంలో. అమ్మాయిల్ని నమ్మి తల్లిదండ్రులు ఏ విషయం తెలుసుకోకుండా పిల్లని ఇచ్చేస్తున్నారు. అక్కడ చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఈ మధ్య పేపర్లలో వాటిల్లో కూడా చూస్తున్నావు కదా అని ఈ అమ్మాయి సునీత చెప్తే, మహేశ్వరి ఇక్కడ జరగడం లేదా అక్క, ఇక్కడ కూడా జరుగుతున్నాయి కదా, అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా జరుగుతున్నాయని ఆ అమ్మాయి అంటది. అంటే తన మనసులో ఎట్లయినా అమెరికా సంబంధం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉంది. ఎన్ని చెప్పినా అట్లాగే మాట్లాడింది. చెప్పింది ఆ అమ్మాయి అప్పటికి, మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక అతను పనిచేస్తుంటాడు, వాళ్ళ భార్య కూడాను ఎప్పుడు క్యాంపులు వెళ్ళాడు అని చెప్తుంటుంది. మా ఇంటి పక్కనే ఉంటుంది ఆ అమ్మాయి. నా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఆయన భార్య, మా వారు క్యాంప్కి వెళ్ళారు అని చెప్తుంటుంది. నెలలో 20 రోజులు ఊర్లో ఉన్నాడు అతను. అది ఏంది అని నా ఫ్రెండ్ని అడిగితే, క్యాంపులు ఏమి ఉండవు అని అన్నది. ఏంటా అని చూస్తే అతనికి పెళ్లికి ముందే ఎవరితోనో పెళ్ళి అయిపోయి ఆమెతో కాపురం చేస్తూ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక అది తెలిసి, అంటే ఆ అమ్మాయికి ఆ విషయం తెలిసాక ఇంట్లో గొడవలు ఎక్కువైపోయి ఆ అమ్మాయిని కొట్టడం తిట్టడం ఇట్లాగా హెరాస్ చేస్తుంటే మేమే మాట్లాడి ఆ అమ్మాయిని ఇండియాకు పంపించేసాము అని సునీత చెప్పుద్ది. అప్పుడు అమ్మాయి అంటది, అందరు అట్లాగే ఎందుకుంటారక్క, ఇప్పుడు నువ్వు బావగారిని చేసుకున్నావు, బావగారు మనకి తెలిసిన ఆయన కాదు కదా, ఎవరో పరాయి ఆయనే కదా, కానీ నువ్వు చేసుకొని అక్కడ పోయి ఉన్నావు బాగున్నావు కదా అని ఈ అమ్మాయి అంటది. ఇక ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికేస్తూనే ఉంది ఈ అమ్మాయి. ఇక లాభం లేదు ఇన్ని చెప్పినా కూడాను అనుకుని ఆ అమ్మాయి చెప్పుద్ది. సరే ఇప్పుడు పిన్ని చెప్పినట్టు ఆ అబ్బాయి వస్తాడు, అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కలిసి వస్తారు కదా, ఆ అబ్బాయి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయితో నువ్వు మాట్లాడు. నిన్ను గనక బాగా ఇష్టపడ్డాడంటే అమెరికా కాపురం పోదాము అంటాడు. లేదా నువ్వే వద్దని చెప్పేసి సరిపోద్ది, అక్కడికి వచ్చే వాళ్ళని రావద్దని చెప్పడం ఎందుకు అని సునీత చెప్పుద్ది అనమాట. సరే అని ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి. దానికి అమ్మాయి అనుకుంటారు వీళ్ళు, ఎట్లా ఒప్పించింది అని అన్నట్టుగా అమ్మ కూడాను కాఫీ తెచ్చి అక్కడ పెట్టి సంతోషపడుద్ది. ఆ తర్వాత పక్క రోజు రాని వచ్చారు వాళ్ళు. అప్పుడు ఈమె చెప్పుద్ది సునీతకు కూడాను, పెళ్లి చూపులు అయిపోయేదాకా ఇక్కడే ఉండమ్మా నువ్వు అని చెప్పని వాళ్ళ ఇంట్లోనే ఉండమంటది. పక్క రోజు వాళ్ళు వస్తారు పెళ్లి చూపులకి. అన్ని మాటలు మాట్లాడుకునే సమయంలో వీళ్ళిద్దరిని కూడాను కాసేపు మాట్లాడుకోండి అని వాళ్ళకి ప్రైవసీ ఇస్తారనమాట. అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాట్లాడుకునేటట్టు వాళ్ళ మనసులో విషయాలు చెప్పుకునేటట్టుగా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత పోయేటప్పుడు వాళ్ళ అమ్మ చెప్పుద్ది, అబ్బాయి వాళ్ళ అమ్మ ప్రవీణ్ వాళ్ళ అమ్మ చెప్పుద్ది, మాకైతే ఏం అభ్యంతరం లేదమ్మా, మేము ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాము అన్ని రకాలుగాను, మీరే ఆలోచించుకోండి అని చెప్పొద్ది. తొందరగా చెప్పేయమంటున్నారే, కూతురు ఏం చెప్పొద్దో ఏమో, ఇష్టపడిందో లేదో ఇప్పటికిప్పుడు ఎలా చెప్పేది అని భయపడే సమయంలో ఆమె చెప్పుద్ది, మేము ఈ ఊర్లో 2 రోజులు ఉంటాము, ఈ 2 రోజుల లోపల మీరు ఏ సంగతి మాకు చెప్పండి, ఇప్పుడేం తొందర లేదు అని చెప్పుద్ది. అప్పుడుకి మనసు కుదుట పడద్దు అనమాట. అమ్మాయ అనుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చెప్పావే ఏంటి అని మాట్లాడద్ది ఈ అమ్మాయి. ఈ లోపల వాళ్ళ తమ్ముడు వస్తాడు, సావిత్రమ్మ తమ్ముడు, మర్దలే కదా తీసుకొచ్చారు ఈ సంబంధం, వాళ్ళు అడుగుతారనమాట. ఆయన చెప్తాడు, అక్క మా ఆఫీస్లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడాను అమెరికాలో వాళ్ళ చుట్టాలు ఎవరో ఉన్నారు, అక్కడ సంబంధం ఎవరన్నా ఉన్నారేమో అని కనుక్కుంటాను మా ఆఫీస్లో అతన్ని అని అంటుంది. అప్పుడు ఈ సునీతకు కూడా చెప్పొద్దు వాళ్ళమ్మ. అలాగే రా అని తమ్ముడికి చెప్పి సునీతకు కూడా చెప్పొద్ది, సునీత నువ్వు కూడా అమెరికాలోనే కదా ఉంటావు, నీకేమన్నా మంచి సంబంధం తెలిసేమో చూడు అని అంటది. ఈ అమ్మాయి మహేశ్వరి ఏం అక్కర్లేదు అంటది. ఏం అక్కర్లేదు అనగానే ఒకసారిగా అందరూ అమ్మాయి వైపు చూస్తారనమాట. ఏంటి అని అంటే, ఏమొద్దు నేను ఈ సంబంధమే చేసుకుంటాను అంటది. ఏంది ఇంతగా మారిపోయింది అని, ఏమి ఆ అబ్బాయి అమెరికాకి తీసుకెళ్తానన్నాడా అని అంటే, ఏం లేదు అని అంటది. అయితే ఇంకేంది అని అంటది అనమాట. అన్ని రకాలుగా నాకు ఈ సంబంధమే నచ్చింది నాకు అంటే, ఏం జరిగింది అని అంటే, నేను అడిగాను మీకు ఎందుకు ఇష్టం లేదు అమెరికాలో జాబ్ చేయడము అని అడిగాను. నాకు ఫస్ట్ నేను చదువు అంతా అయిపోయి జాబ్ చేసే సమయంలో నేను కూడాను అమెరికాకు పోవాలన్న ప్రయత్నాలు చేసే సమయంలో
ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చింది, మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, మా అమ్మ వెంటనే వచ్చేసేయి, ఊర్లో ఉండే కౌలుకి ఇచ్చిన పొలం డబ్బులు కానీ ఇంకా మనకు రావాల్సిన డబ్బులు అవి తీసుకొని వచ్చేసి నేను హాస్పిటల్లో మీ నాన్నని చేర్చున్నానని చెప్పింది. నాకు వెంటనే మా నాన్నని చూడాలి, ఊరికి పోయేదానికన్నా నా ఫ్రెండ్స్ అరేంజ్ చేస్తారని చెప్పని ఫ్రెండ్స్కి చెప్పేసేసి విషయాలన్నీను, మీరు ఆ డబ్బుల విషయాలు చూడండి రా, ఊరికి పోయా కనుక్కోండి అని నేను నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి నాన్న దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చేతిలో చెయ్యేసి నాన్నతో మాట్లాడేసరికి నాన్న కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, డబ్బులదేముందిరా ఎట్టయినా వస్తాయి అంటే, ఎవరైనా ఇస్తారు, మనకి ఎలాగూ రావాల్సినవి ఉన్నాయి, ఏదో ఒక రకంగా నీ స్నేహితులు ఉన్నారు, నీవు ఉన్నావు, డబ్బులు బాధేం కాదు, నిన్ను నేను చూడకుండా పోతానేమో అన్న భయంతో నేను బాధపడ్డాను, ఇప్పుడు నేను చూడంగానే కొండంత ధైర్యం వచ్చింది నాకు అని సంతోషంగా మొహం వెలిగిపోద్ది అనమాట నాన్నకి. అబ్బాయి ఊరికి పోకుండా విలేజ్కి పోకుండా నేరుగా నాన్న దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు వాళ్ళ నాన్న మొహంలో వెలుగు చూసి అబ్బాయి నిర్ణయం చేసుకుంటాడు ఆ రోజే, ఇక నేనంటూ ఇతర దేశాల్లో జాబ్ చేయకూడదు, అంటే ఒక్క కొడుకుని నేను ఇతర దేశాల్లో ఉంటే మా అమ్మ నాన్నలకి ఏమన్నా బాగలేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను తొందరగా వచ్చి వాళ్ళని చూడలేను కదా, అందుకనే నేను అమ్మా నాన్నతోనే ఉండాలన్న ఉద్దేశంతో నేను అమెరికాకు పోవడం మానుకున్నాను అని చెప్తాడు ఆ అబ్బాయి. మీ అమ్మగారు కూడా ఒంటరి వాళ్ళు కదా, ఆమెను కూడా మనతోటే ఉంచుకుందాం, ఇండియాలో ఉంటే ఆమెకు ఎవరున్నారు, నువ్వు ఒక్కదానివే కదా అనగానే నాకు చెంప మీద కొట్టినట్టు అనిపించింది. నేనెందుకు ఆలోచించలేదు ఈ విధంగా, ఒకగానొక్క కూతుర్ని విదేశాలకు పోతే అమ్మని ఎవరు చూస్తారు, అమ్మ నన్ను కష్టపడి నానలేకపోయినా కూడా పెంచి పెద్ద చేసి చదివించి ఇంత గొప్పదాన్ని చేస్తే నేను అమెరికాలో స్థిరపడాలనుకున్నాను, ఆయనకున్న జ్ఞానం నాకు లేకుండా పోయింది అనిపించింది నాకు. అందుకే నేను సంతోషపడ్డాను. ఈరోజు అమ్మ మాతో ఉండకుండా వేరేగా ఉన్నా కూడాను అమ్మకి ఏమన్నా బాగాలేకుండా వస్తే నేను వచ్చి చూసేదానికి ఉంటుంది కదా, ఇవన్నీ ఆలోచించుకొని నాకు ఈ సంబంధమే మంచిది అనిపించింది. అందుకే నేను ఒప్పుకున్నాను, నేను ప్రవీణ్నే చేసుకుంటాను అంటది మహేశ్వరి. అప్పుడు అమ్మ కళ్ళల్లో సంతోషం ఉప్పొంగిపోద్దనమాట. ఈ అమ్మాయి కూడాను అంటే ఎట్లాగో ఈ అమ్మాయి ఒప్పుకుంది పెళ్ళికి అని సంతోషపడుద్ది. ఇక కూతుర్ని కౌగిలించుకొని అమ్మ సంతోషపడద్దు అనమాట. అంటే ఇండియాలోనే ఉంటానన్నది ఈ సంబంధానికి ఒప్పుకుంది అన్నట్టుగా. ఇక కథ సుఖాంతమైపోయింది. ఈ కథలో అమాయకంగా అమ్మాయి అమెరికాకు పోవాలి అనుకుందే కానీ ఇంత దూరం ఆలోచించలేదు. ఒక్కగానొక్క తల్లే, అంటే తండ్రి కూడా లేడు, తోబుట్టువులు లేరు, ఎవరు లేరు, ఒక్కదాన్ని నేను. కానీ నేను కూడా పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోతే మా అమ్మకి ఎవరు తోడు అనే ఆలోచన రాలేదు. అంటే ఒక్కొక్క సమయంలో ఆ వయసు అలాంటిది అనిపిస్తుంది. ఆ వయసులో అంటే ఒక 20 ఏళ్ళు కూడా మెచ్యూర్డ్గా ఆలోచించరు ఎవ్వరు. 25 ఏళ్ళు వస్తే ఖచ్చితంగా మెచ్యూరిటీ వస్తుంది ప్రతి ఆడపిల్లకు కూడా మగపిల్లలకు కూడాను. పాత రోజులు కాదు కదా, ఇప్పుడు జరిగే రోజులంతా ఎట్లున్నాయంటే తొందరపాటు ఎక్కువైపోతుంది జనాలకి. ఏదైనా సరే తొందరగా చేసేసేయాలి అన్న ఉద్దేశంతో అడుగు ముందుకేసేస్తున్నారు. తర్వాత ఎన్నో దారుణాలు జరిగిపోతున్నాయి అన్న ఉద్దేశంతో ఈ కథ చెప్పారు. ఈ కథ కూడా నేను ఎంత బాగా చెప్పాను అన్నది మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.